దట్టమైన చీకటి ముసురుకున్న భయంకరమైన శ్మశానవాటిక. ఎండుడాకులు ఒకదానికొకటి రుద్దుకుంటూ వింత ధ్వనులు చేస్తున్నాయి. పిడుగుల గర్జనలు, గాలి రాపిడికి చెట్లు ఊగుతున్న చప్పుడు గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. ఆ భయానక వాతావరణంలో బురదతో నిండిన నేలపై ఒక వ్యక్తి బరువైన అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నాడు. అతనే విక్రమాదిత్య మహారాజు. ఆయన కుడిచేతిలో పట్టుకున్న రాజఖడ్గం మెరుస్తోంది. నుదిటిపై చెమట బిందువులు కారుతున్నా కళ్లల్లో అపారమైన పట్టుదల కనిపిస్తోంది. సరిగ్గా అదే సమయంలో అక్కడే ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు కొమ్మపై ఒక కాకి చేతిలో చిన్న టీకప్పు పట్టుకొని స్టైలిష్గా కాళ్లమీద కాళ్లు వేసుకొని వెటకారంగా చూస్తోంది. వెల్కమ్ టు ఎపిసోడ్ 3. చూశారుగా, రాజుగారి నైట్ డ్యూటీ. ఎప్పుడూ ఆ శవాన్ని మోయడమే. బాడీ బిల్డర్ అయిపోవచ్చని ఏమన్నా స్కెచ్ వేశాడో ఏంటో. ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే మాట విలువ. అరే, పొలిటీషియన్స్కి పంపిస్తే బావుండు గదా ఈ ఎపిసోడ్ లింకు. చూద్దాం ఇవాళ ఎవరికి బల్బు పగులుతుందో. కాకి మాటలను అస్సలు పట్టించుకోకుండా విక్రమాదిత్యుడు ఆ చెట్టువైపు నడుస్తూ తీవ్రమైన ఆవేదనతో గట్టిగా దవడలు బిగించి తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. మళ్ళీ బేతాళుడు నా చేయి జారిపోయాడు, కానీ నా పట్టుదలను వీడే ప్రసక్తే లేదు. అప్పుడు ఆ చీకటి కొమ్మల మధ్య తలకిందులుగా వేలాడుతున్న బేతాళుడు రక్తం గడ్డకట్టేలా వికృతంగా నవ్వుతూ ఎర్రటి కళ్ళు మెరిపిస్తూ రాజువైపు చూశాడు. మళ్ళీ వచ్చావా విక్రమాదిత్యుడా? నీ మొండి పట్టుదలకు దండం నాయనా. రాజు వెంటనే బేతాళుడిని పట్టుకొని తన భుజాలపై వేసుకోగానే ఆ కాకి కంగారుగా చేతిలోని టీకప్పు కింద పడేసి రెక్కలతో తల పట్టుకుంటూ అరిచింది. అబ్బో, సెట్ అయిపోయారు మళ్ళీ. రాజుగారు బేతాళుడిని ఎత్తుకున్నాడు. ఈసారి బేతాళుడు ఏ మైండ్ బ్లాకింగ్ స్టోరీ చెప్తాడో చూద్దాం. హోల్డ్ యువర్ బ్రీత్ ఫ్రెండ్స్. విక్రమాదిత్యుడు బేతాళుడిని మోస్తూ నిశ్శబ్దంగా నడుస్తుండగా అతని బూట్లు బురదలో దిగబడుతున్నాయి. కాకి వాళ్లను అనుసరిస్తూ పక్కనే ఉన్న కొమ్మలపై వాలుతూ చెవులు నిక్కబొడిచింది. బేతాళుడి ఎర్రటి కళ్ళు మరింత భయంకరంగా వెలిగాయి. అతను రాజు చెవి దగ్గరకు వంగి గుసగుసగా హెచ్చరించడం ప్రారంభించాడు. రాజా విక్రమ, ఈసారి నా కథ నీ హృదయాన్ని కదిలించి నీ మెదడును పిండేస్తుంది. జాగ్రత్తగా విను. మధ్యలో మౌనం వీడి మాట్లాడావు, నీ తల 1000 వక్కలై పేలిపోతుంది. అబ్బో, ఈ పేలిపోతుంది డైలాగ్ వినలేక నా చెవులు పేలిపోతున్నాయి బాబోయ్. పాపం రాజుగారు సైలెంట్గా ఉన్నారు. కథ మొదలు పెట్టరా బాబూ. బేతాళుడు వెంటనే తన గొంతు మార్చి ఒక గంభీరమైన లోతైన స్వరంతో ఫ్లాష్ బ్యాక్ కథను చెప్పడం ప్రారంభించాడు. సరే, అయితే విను. ఇది సత్యనగరం అనే ఒక అద్భుతమైన పట్టణం కథ. క్షణకాలంలో ఆ చీకటి శ్మశానం మాయమై పచ్చటి ప్రశాంతమైన సత్యనగర రాజదర్బారు ప్రత్యక్షమైంది. సంతోషంతో ఉన్న ప్రజల మధ్య మహారాజు ధర్మకేతువు తన సింహాసనంపై కిరీటం ధరించి ఎంతో గంభీరంగా కూర్చొని ఉన్నాడు. ఆ సభలోని ఒక స్తంభంపై కూర్చొని ఉన్న కాకి కిరీటం పెట్టుకుని ఓవర్ యాక్షన్ చేస్తూ మాట్లాడసాగింది. ఇది సత్యనగరం. ఇక్కడ ఎవరు అబద్ధం ఆడరు. వీళ్ళ బాస్ మన కింగ్ ధర్మకెటు చూశారుగా. ఈయన పేరే కాదు, ఆయన పని కూడా మాటకు విలువిస్తుంది. ఈయన నోట్లోంచి మాట వచ్చిందంటే అది రాతి మీద చెక్కినట్టే. ఎంత కష్టం వచ్చినా మాట తప్పడు. ఈయన మాటే ఇక్కడ శాసనం. అదే సమయంలో రాజు పక్కనే నిలుచున్న మంత్రి మాధవుడు ఎంతో భక్తితో రాజువైపు చూస్తూ అన్నాడు. మహారాజా, మీ ధర్మం, మీ సత్యవాక్కు వల్ల మన రాజ్యం సుభిక్షంగా ఉంది. అరే, మంత్రి గారు కూడా ఫ్లాటర్ మోడ్ ఆన్ చేశారు. ఇక్కడ అందరూ సత్యవాదులే, కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. సడన్ గా గుండెలు బరువెక్కేలా ఒక తల్లి ఏడుపు వినిపించింది. ఒక మహిళ సైనికులను నెట్టుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ రాజసభలోకి పరిగెత్తుకుంటూ వచ్చి ధర్మకేతువు పాదాలపై పడిపోయింది. ఆమె ముఖం భయంతో ఆవేదనతో వాచిపోయింది. రాజా, నా ప్రాణం కాపాడండి. నా ఏకైక కొడుకు అడవిలో తప్పిపోయాడు. వన్యమృగాలు వాణ్ణి ఏం చేస్తాయో అని నా గుండె పగిలిపోతోంది. దయచేసి రక్షించండి మహాప్రభు. అబ్బా, తల్లి ప్రేమ బాస్. కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఇప్పుడు కింగ్ ధర్మకెటు మాటిస్తారా? ధర్మకేతువు సింహాసనం నుండి ఒక్కసారిగా లేచి కరుణతో దృఢమైన స్వరంతో ఆ తల్లికి అభయమిచ్చాడు. తల్లి,
ఏడవకు. నేను నీకు మాట ఇస్తున్నాను. నీ కొడుకును 7 రోజుల్లో ప్రాణాలతో నీ ముందుకు తీసుకొస్తాను. ఇది నా మాట. రోజులు గడుస్తున్నాయి. చీకటి అడవిలో క్రూర మృగాల గర్జనలు మిన్నంటున్నాయి. ధర్మకేతువు సైనికులు చేతుల్లో ఈటెలు పట్టుకొని భయంతో, తీవ్రమైన అలసటతో ప్రాణాలకు తెగించి అడవి నలుమూలలా వెతుకుతున్నారు. కొందరు ముళ్లపొదల్లో చిక్కుకొని రక్తసిక్తమవుతున్నారు. మరికొందరు క్రూర జంతువుల దాడికి గాయపడుతున్నారు. 7వ రోజు రానే వచ్చింది. రాజదర్బార్లో ధర్మకేతువు తీవ్రమైన ఆందోళనతో అటూ ఇటూ తిరుగుతుండగా మంత్రి మాధవుడు వణుకుతున్న గొంతుతో రాజు ముందుకు వచ్చాడు. కాకి కూడా గోళ్లు కొరుకుతుంటూ టెన్షన్గా చూస్తోంది. రాజా, క్షమించండి. 7 రోజులు గడిచాయి. బాలుడు దొరకలేదు. అడవి చాలా ప్రమాదకరం. ఇంకా వెతకడం వల్ల మన న్యాయపురం సోల్జర్స్ల ప్రాణాలకు కూడా తీవ్రమైన ముప్పు ఉంది. వాళ్లు తమ కుటుంబాలను వదిలి మీ మాట కోసం ప్రాణాలు పణంగా పెడుతున్నారు. అరే, ఇక్కడ ఒకటి ప్రాణం కోసం వెళ్తే 100 మంది సైనికుల ప్రాణాలు పోయేలా ఉన్నాయి బాబాయ్. ఆ అడవి లోపల చూడు, వాళ్ళ ముఖాలు, కళ్ళల్లో ఆ భయం, ఆ కన్నీళ్లు. ఇప్పుడేం చేస్తాడు కింగ్ ధర్మకేటు? ప్రామిస్ బ్రేక్ చేస్తాడా, లేక ఇంకా ఎంతమంది ప్రాణాలు బలి చేస్తాడా? ఇదేం హార్ట్ బ్రేకింగ్ ట్విస్ట్ బాబోయ్. ధర్మకేతువు తీవ్రమైన మనోవేదనతో కళ్ళు మూసుకొని తన కుర్చీలో కూలబడిపోయాడు. అతని చేతులు వణుకుతున్నాయి. ఒక పిల్లాడి ప్రాణం కోసం వందలాది సైనికుల ప్రాణాలను బలి ఇవ్వాలా అని అంతర్మథనంలో పడి తనలో తానే ఒక కఠినమైన నిర్ణయానికి వచ్చాడు. ఒక పిల్లాడి కోసం ఇంతమంది న్యాయపురం సోల్జర్ల ప్రాణాలను బలి చెయ్యలేను. వెతకడం ఆపేయాలి. మరునాడు ఉదయం ధర్మకేతువు ప్రజల ముందుకు వచ్చి తన గుండెల్లోని వణుకును దాచుకొని బలవంతంగా నవ్వుతూ అబద్ధం చెప్పాడు. సైనికులకు మాత్రం రహస్యంగా వెతకడం ఆపేయమని ఆదేశించాడు. ప్రజలారా, ఎవరూ భయపడకండి. రేపు ఉదయం కల్లా ఆ బాలుడు మనకి దొరుకుతాడు. వాట్? కింగ్ ధర్మకేతు అబద్ధం ఆడేశాడు. ఫస్ట్ టైం సత్యనగరంలో ఒక అబద్ధం. ఇది ఎక్కడికి దారి తీస్తుందో మైండ్ బ్లాక్. మరునాడు సభలో ఆ తల్లి మళ్లీ రాజు ముందు వచ్చి తన కొడుకు రాలేదని తెలిసి గుండెలు బాదుకుంటూ పెద్దగా ఏడవడం ప్రారంభించింది. రాజు దించిన తల ఎత్తలేక నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అతని కిరీటం వెలవెలబోయింది. రాజా, నా బిడ్డ ఏడి? మీ మాట ఏమైంది ప్రభూ? నా కొడుకు వస్తాడన్న మీ మాటను నమ్మానే. అబ్బా, చూడలేకపోతున్నాను. కింగ్ ధర్మకేటు మాట మొదటిసారి తప్పాడు. ప్రజలంతా షాక్ లో ఉన్నారు. హార్ట్ బ్రోకెన్ లెవెల్ 100. కాని కొన్ని రోజుల తర్వాత ఊహించని మలుపు తిరుగుతూ ఒక వేటగాడు ఆ బాలుణ్ణి ఎత్తుకొని రాజసభలోకి ప్రవేశించాడు. ఆ తల్లి పరుగున వెళ్లి కొడుకును హత్తుకుంది. సభ అంతా సంతోషంతో అరిచింది. కాని ధర్మకేతువు మాత్రం సింహాసనంపై తీవ్రమైన గిల్ట్తో కుంగిపోయి కూర్చున్నాడు. రాజా, ఇతను అడవిలో ఒక గుహలో దాక్కునున్నాడు. నేను కాపాడాను. వావ్, పిల్లాడు బతికిపోయాడు. అందరూ హ్యాపీ. కానీ మన కింగ్ ధర్మకేటు ముఖం ఎందుకలా మాడిపోయినట్లా ఉంది? ట్విస్ట్ లెవెల్ ఎక్స్ట్రా. అతను బతికాడు, కానీ నా మాట చనిపోయింది. కథ ముగియగానే ఒక్కసారిగా సీన్ మళ్లీ చీకటి శ్మశాన వాటికకు మారింది. ఉరుములు ఉరుముతుండగా విక్రమాదిత్యుని వీపుపై ఉన్న బేతాళుడు వికృతంగా నవ్వుతూ తన ఎర్రటి కళ్లను తిప్పుతూ రాజును ప్రశ్నించాడు. పక్కనే ఉన్న కొమ్మపై కాకి ఆతృతగా వింటోంది. రాజా విక్రమ, ఇప్పుడు నా ప్రశ్న విను. మాట నిలబెట్టడం కోసం ఇతరుల సైనికుల ప్రాణాలను ప్రమాదంలో పెట్టాల్సిందేనా, లేక మాట తప్పినా ప్రాణాలను కాపాడటం సరియైనదా? ఈ పరిస్థితిలో రాజు తప్పు చేశాడా, లేదా సరైన నిర్ణయమే తీసుకున్నాడా? తెలిసి చెప్పకపోతే నీ తల చీలిపోతుంది. వచ్చేశాడు దొంగోడు మైండ్ బ్లాక్ చేసే క్వశ్చన్తో. ప్రాణమా, మాట? విక్రమాదిత్యుడు ఇప్పుడు ఎలా ఎస్కేప్ అవుతాడు దీంట్లోంచి? విక్రమాదిత్యుడు ఒక్క క్షణం నడక ఆపి తన ఖడ్గాన్ని గాలిలోకి లేపి ఎంతో గంభీరమైన జ్ఞానంతో కూడిన స్వరంతో సమాధానం చెప్పడం ప్రారంభించాడు. మాట చాలా విలువైనదే బేతాళా, కాని ప్రాణం దానికంటే 100 రెట్లు విలువైనది. ఒక మాట కోసం సైనికుల ప్రాణాలు తీయడం ధర్మం కాదు. అయితే ఇక్కడ రాజు చేసింది ఒక పెద్ద తప్పుంది. ఏంటది? రాజు చెయ్యాల్సింది ప్రజలకు అబద్ధం చెప్పడం కాదు, సత్యం చెప్పి సైనికుల ప్రాణాల కోసం నేను నా మాట వెనక్కి తీసుకుంటున్నాను అని అందరి ముందు క్షమాపణ కోరాల్సింది. తప్పు ప్రాణాలను కాపాడినందుకు కాదు,
నిజాన్ని దాచినందుకు. రాజు పర్ఫెక్ట్ లాజిక్ చెప్పేసరికి బేతాళుడు భయంకరంగా నవ్వుతూ ఎకో సౌండ్తో గాలిలోకి లేచి మళ్లీ మర్రి చెట్టు కొమ్మపైకి ఎగిరిపోయాడు. అద్భుతమైన జవాబు విక్రమా. నువ్వు పర్ఫెక్ట్ లాజిక్ చెప్పావు, కాని మౌనం వీడి మాట్లాడావు. అందుకే నేను మళ్ళీ వెళుతున్నాను. బేతాళుడు వెళ్ళిపోయినా విక్రమాదిత్యుడు ఏమాత్రం నిరాశపడకుండా తన ఖడ్గాన్ని గట్టిగా పట్టుకొని మళ్లీ ఆ చెట్టు వైపు తిరిగాడు. గాలి ప్రశాంతంగా వీస్తోంది. అప్పుడా కాకి కెమెరా ముందు ఎగురుకుంటూ వచ్చి వ్యూవర్స్ వైపు చూసి ముగింపు పలికింది. రాజుకు మాటే బలం, కాని నిజం రాజ్యానికి ప్రాణం. మళ్ళీ వస్తా బేతాళ. విన్నర్గా ఫ్రెండ్స్, నాయకుడు అంటే తప్పులు చెయ్యనివాడు కాదు, తప్పు చేస్తే నిజం చెప్పి ఒప్పుకునే ధైర్యమున్నవాడు. నిజం చెప్పడమే అత్యున్నత ధైర్యం. సరే, మన రాజుగారి నైట్ డ్యూటీ మళ్ళీ మొదలైంది. నేను నా గూటికి పోతా. మీరు వెళ్లే ముందు వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. లేదంటే నైట్ బేతాళుడు మీ కలల్లోకి వచ్చి క్వశ్చన్స్ అడుగుతాడు.